నియోజకవర్గ పరిధిలోని ఒంటిమామిడి సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పరిధిలోని ఒంటిమామిడి కూటమి నేతలు అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ప్రజా సంక్షేమ అభివృద్ధి పనులతో ప్రగతి పథంలో నడుస్తుందని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో గడప గడపకు అభివృద్ధి పనులు అందుతున్నాయని వెల్లడించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆలోచనలతో ఎమ్మెల్యే యనమల దివ్య తుని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వివరించారు. జూన్ 4 తోటి ఈ 2 ఏళ్లను మేము చేసిన సంక్షేమం కానీ మేము చేసిన అభివృద్ధి కానీ ఈ 2 ఏళ్లను ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ విషయంలోకి రాబోతుకి మా యొక్క సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ యొక్క సారథ్యంలోనూ మా యొక్క రాష్ట్రము అన్ని విధాలుగా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ముందుకెళ్తున్నాయి. ఎందుకంటే ఇక రాజధాని విషయంలో కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వేగంగా జరుగుతుంది. అదే విధంగా మన రాష్ట్రానికి వెన్నుముక అనేది మనకి పోలవరం ప్రాజెక్టు. ఆ పోలవరం ప్రాజెక్టు కూడా ఎక్కడికెక్కడ పనులు చాలా సర్వవేగంగా జరుగుతున్నాయి. మరి ప్రత్యేకంగా మా తుని నియోజకవర్గాన్ని చూసుకుంటే గత 2 ఏళ్లలోనూ ఎంత అభివృద్ధి చెందుతున్నది కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే మా ఈ 2 ఏళ్లను యనమల దివ్య గారి నాయకత్వంలో కానీ, యనమల రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతోటి, అలాగే యనమల రాజేష్ గారి యొక్క ఆయన యొక్క ఆధ్వర్యంలో కానీ మాకు మా పంచాయతీ కానీ మా నియోజకవర్గానికి కానీ కొన్ని నిధులు కేటాయించడం కూడా జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ